హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నిహారిక హోమ్ వ్లాగ్స్. మీరందరూ ఎలా ఉన్నారండి? నేను వచ్చేసి చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఈ వ్లాగ్ వచ్చేసి ఫ్రైడే రోజు వ్లాగ్ అండి, 14th రోజు వ్లాగ్. లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, ఎక్కడ స్కిప్ చేయకండి. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. మన వీడియోస్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, సపోర్ట్ చేయండి. ఇక్కడ వచ్చేసి మార్నింగే పల్లీలు ఫ్రై చేస్తున్నానండి. పల్లీ చట్నీ కోసం పల్లీలను ఫ్రై చేశానండి. మరొక సైడ్ వచ్చేసి ఆ రోజు టిఫిన్ చెప్పలేదు కదండి, ముందు రోజు నేను ఇడ్లీ బ్యాటర్ ప్రిపేర్ చేసుకొని రెడీగా పెట్టుకున్నానండి. మార్నింగే ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీలు వేస్తున్నాను. ఇడ్లీలో కొంచెం సాల్ట్ కలుపుకొని పక్కన పెట్టేసుకొని పల్లీలు ఫ్రై అయిన తర్వాత ఇడ్లీ పాత్రలో ఇడ్లీ బ్యాటర్ కూడా వేసి స్టీమ్ పెడుతున్నాను. ఫ్రైడే రోజు మార్నింగ్ వ్లాగ్ అండి ఇది. మార్నింగ్ నుంచి నైట్ వరకు తీశాను. ఇక్కడ వచ్చేసి ఇడ్లీ పాత్రలో బ్యాటర్ అంతా వేసేసి ఇప్పుడు స్టీమ్కి పెడుతున్నాను. ఆల్రెడీ నేను స్టవ్ మీద గిన్నె పెట్టేశానండి, వేడి నీళ్ళు. కొంచెం నీళ్ళు వేడైన తర్వాతనే ఆ పాత్ర అనేది వేడి నీళ్ళు పెడతానండి. అప్పుడు ఇడ్లీలు అనేది మంచిగా మెత్తగా కుక్ అవుతాయండి. మంచిగా మెత్తగా ఉంటాయి, సాఫ్ట్గా ఉంటాయి ఇడ్లీలు వచ్చేసి. ఇక్కడ నేను పల్లి చట్నీ కూడా చేశానండి, మీకు చాలాసార్లు చూపించాను, అందుకే మళ్ళీ చూపించలేదు. మామూలుగా పల్లీలు ఫ్రై అయిన తర్వాత పొట్టు తీసేసి పుట్నాలు, కొంచెం కొబ్బరి, కొంచెం జీలకర్ర, కొంచెం చింతపండు, సాల్ట్, పచ్చిమిరపకాయలు, అంతేనండి. ఇక్కడ ఇడ్లీలు చూడండి, మనము నీళ్ళు కొంచెం హీట్ చేసిన తర్వాత ఇడ్లీ పాత్ర పెట్టండి ఫ్రెండ్స్, త్వరగా అయిపోతుంది. ఇడ్లీ వచ్చేసి సాఫ్ట్గా మంచిగా ఉంటుంది. ఇక్కడ చట్నీ కూడా పోపు పెట్టేస్తున్నాను. జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, కొంచెం ఇంగువ, అంతేనండి. పల్లి చట్నీ అయిపోయింది. పిల్లలు బ్రేక్ఫాస్ట్ చేసి స్కూల్ కూడా వెళ్ళిపోయారు. ఇక్కడ వచ్చేసి నేను చాయ్ పెడుతున్నాను. ఇలా నేను మెజర్ చేసుకొని మాత్రమే చాయ్ పెడతానండి. ఎక్కువ పెడితే మళ్ళీ నేను కమిట్ అయిపోయి తాగేస్తుంటాను. అందుకే మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి, 2 times తాగుతానండి. మళ్ళీ ఇప్పుడు మనం ఎక్కువ పెట్టేసామనుకోండి, మిగులుతుంది, ఖచ్చితంగా మిగులుతుంది కొంచెం అన్నా. అప్పుడు మళ్ళీ తాగాలనిపిస్తుంది. నెక్స్ట్ డే కూడా మళ్ళీ మనకు అదే టైంకి తాగాలనిపిస్తుంది అండి. అందుకే నేను మెజర్ చేసుకొని చాయ్ పెడతాను. 2 cups అంటే నాకు మా వారికి కలిపి 2 cups అంటే 3 cups, 2 cups మిల్క్, 1 cup వాటర్ పోసి మరగనిస్తాను చాయ్ని వచ్చేసి. మరొక సైడ్ వచ్చేసి అన్నం కూడా పెట్టేశానండి. పిల్లలకి ఆ రోజు హాఫ్ డే స్కూల్స్ ఉన్నాయండి. మా వారు హాఫ్ డే స్కూల్స్ ఉంటే టిఫిన్ బాక్స్ కట్టుకొని వెళ్తారు. ఫుల్ డే స్కూల్ ఉంటే మాత్రమే ఇంటికి వచ్చి లంచ్ చేస్తారండి. అన్నం కూడా ఉడుకుతుంది. తర్వాత ఆ రోజు వచ్చేసి గోంగూర పప్పు చేశానండి. దానికోసం కుక్కర్లో పప్పు వేస్తున్నాను. ఒక 2 సార్లు కడుక్కొని దాంట్లో మిగతా ఐటమ్స్ యాడ్ చేస్తాను. 2 times మంచిగా వాష్ చేసుకున్న తర్వాత దాంట్లో కారం, మీ స్పైస్ తగ్గట్టు వేసుకోండి. గోంగూర పప్పు కదండి, కొంచెం కారం ఎక్కువ పడుతుంది. తర్వాత పసుపు, తర్వాత వచ్చేసి ఆనియన్స్, తర్వాత వచ్చేసి ఆయిల్, పచ్చిమిరపకాయలు, ఒక టమాటా, అంతేనండి. ఇవన్నీ వేసి ఒక 2 విజిల్స్ పెడతానండి. 2 నుంచి ఒక్కొక్కసారి 3 విజిల్స్. అన్నం కూడా ఉడుకుతుందండి. అన్నం వాష్ చేసేయాలి. కుక్కరు స్టవ్ మీద పెట్టేసి వాష్ చేసేయాలి. లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉంది ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ చేసి వెళ్ళండి. ఇదిగోండి గోంగూర మంచిగా కడుక్కొని ఇప్పుడు పప్పులో యాడ్ చేస్తున్నాను. నాకు చాలా ఫేవరెట్ అండి గోంగూర పప్పు వచ్చేసి. మా వారికి అంతగా ఇష్టం ఉండదు, ఎప్పుడైనా ఒకసారి రేర్గా చేస్తానండి. అందుకే గోంగూర అంతగా నచ్చదు మా వారికి. మా పిల్లలకు నాకైతే ఫేవరెట్.
లాస్ట్ టైము ఒక వీడియోలో నేను మీకు గమ్మిస్ చూపించాను కదండి. ఒకరు అడిగారండి గమ్మిస్ అంటే ఏంది అనేది. గమ్మిస్ అంటే చాలామందికి తెలుసు అనుకుంటున్నాను. ఒకరు మాత్రం అడిగారు గమ్మిస్ అంటే ఏంది అనేది. గమ్మిస్ మనకు హెయిర్ ఫాల్కి చాలా యూస్ఫుల్ అవుతుందండి. అంటే హెయిర్స్ కొంచెం చాలామందికి మధ్యకాలంలో హెయిర్ ఫాల్స్ చాలా ఉంటున్నాయి కదండి. హెయిర్ ఫాల్ అనేది దాన్ని కంట్రోల్ చేస్తుంది. మళ్ళా ఇంకొకటి చాలా ఇష్యూస్ నుంచి మనకు కవర్ చేస్తుందని నేను విన్నానండి. మీరు ఒక్కసారి గూగుల్లో సెర్చ్ చేసి చూడండి గమ్మిస్ అంటే ఏందనేది, మీకు ఇంకా క్లియర్గా తెలుస్తుంది గమ్మిస్ అనేది. ఇక్కడ వచ్చేసి విజిల్ పెట్టేశాను కదండి. మరొక సైడ్ వచ్చేసి పచ్చిపులుసు కోసం పచ్చిమిరపకాయలు, ఆనియన్స్, కొత్తిమీర ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. పప్పు కూడా ఉడికిందండి. ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని పోపు పెట్టేస్తున్నాను. పీసీఓడి కూడా గమ్మిస్ చాలా బాగా యూజ్ అవుతుందండి. మీరు ఒకసారి సెర్చ్ చేయండి. నేను చెప్పిన దానికన్నా మీరు చూస్తే ఇంకా అర్థమవుతుంది వీడియో. చాలామంది సెలబ్రిటీస్ కూడా వాడుతూ ఉంటారండి గమ్మిస్ అనేది. గమ్మిస్ అనేది ప్యూర్ వెజిటేరియన్ అండి. నాన్ వెజ్ తినని వాళ్ళు కూడా గమ్మిస్ హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. నేను గమ్మిస్ ఎప్పుడు స్టార్ట్ చేశానంటే, నాకు ఒక 2 years బ్యాక్ చాలా హెయిర్ ఫాల్ ఉండేదండి. అసలు జుట్టు పట్టుకుంటే ఇలా చేతికి వచ్చేది. అప్పుడు నేను ఏదో సెలబ్రిటీ ఎవరితో చూశానండి వీడియో. అప్పటి నుంచి నేను కంటిన్యూస్గా 2 years అవుతుందండి, 2-3 years అవుతుంది గమ్మిస్ వాడి. నాకైతే మంచిగా అనిపించింది. మీకు ఒకవేళ దాని గురించి తెలుసుకొని వాడాలనిపిస్తే వాడండి ఫ్రెండ్స్. ఇక్కడ పప్పు కూడా పోపు పెట్టేశాను, చారు కూడా పోపు పెట్టేశానండి. ఇప్పుడు పప్పు చారు ఉంటే మనకు అంచు కూడా కావాలి కదండి. ఇప్పుడు దీని అంచుకు నేను బెండకాయ ఫ్రై చేస్తున్నాను. మా పిల్లలకు ఫేవరెట్ అండి బెండకాయ ఫ్రై వచ్చేసి. సింపుల్ బేసిక్ బెండకాయ ఫ్రై చేశాను. బెండకాయ ఇలా సింపుల్గా చేస్తేనే మా పిల్లలకైనా నాకైనా నచ్చుతుంది. ఒక్కొక్కసారి దీంట్లో నువ్వుల పొడి కూడా యాడ్ చేస్తాను. చాలా బాగుంటుందండి నువ్వుల పొడి వచ్చేసి. కానీ ఈరోజు అవన్నీ ఏమి యాడ్ చేయలేదండి, ఎందుకంటే అప్పటికే లేట్ అయిపోతుంది. పూజ చేసుకోవాలి కదండి, ఫ్రైడే కదా. ఫస్ట్ వంట చేసి పక్కన పెట్టేసుకుంటే మనం కొంచెం నిమ్మలంగా హ్యాపీగా దేవుడికి పూజ చేసుకోవచ్చు. వంట చేయకుండా ఫస్ట్ పూజ కాడికి వెళ్తే టైం అయిపోతుంది. అప్పుడు దేవుడి మీద కాన్సన్ట్రేషన్ కన్నా వంట చేయాలి, పిల్లలు వచ్చేస్తారు అనే టెన్షన్ ఎక్కువ ఉంటుందండి నాకు. అందుకే నేను ఫస్ట్ ఏం చేస్తాను, వంట చేసి పక్కన పెట్టేసుకొని అప్పుడు హ్యాపీగా పూజ చేసుకుంటాను ప్రశాంతంగా. అందుకే ఇంకా నేను ఫ్రెష్ అప్ కూడా కాలేదండి. ఈ వర్క్ అంతా అయిపోయి స్టవ్ మంచిగా నీట్గా తుడిచేసుకున్న తర్వాత వెళ్ళి ఫ్రెష్ అయ్యి నేను దేవుడి పని స్టార్ట్ చేస్తాను. ఇక్కడ వంట అయిపోయిందండి. వేరే బౌల్లో కూడా సర్వ్ చేసి పెట్టేశాను. ఇప్పుడు గచ్చు స్టవ్ మంచిగా నీట్గా కడిగేసుకుంటున్నాను. నేను స్టవ్ వచ్చేసి వాటర్తో కడగనండి, ఓన్లీ సోప్ పెట్టి కొంచెం స్టవ్ అంతా క్లీన్ చేసుకొని సోప్తోని స్టవ్ మీద అంతా మంచిగా సబ్బుతోని తుడుచుకొని తర్వాత అప్పుడు క్లాత్తోని తుడుస్తానండి, వాటర్తోని కడగను. మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు గచ్చు కూడా మంచిగా నీట్ అయిపోయిందండి. ఇప్పుడు నెక్స్ట్ స్టవ్ ఇదిగోండి, ఇలా సోపుతోటి మంచిగా రుద్దేసుకుంటాను. ఇలా రుద్దేసుకున్న తర్వాత వాటర్తోని కడగను, క్లాత్ తోటి మంచిగా తడి క్లాత్ తోటి తుడుస్తాను. ఇదిగోండి ఇలా అయిపోయిందండి, నీట్ అయిపోయింది స్టవ్ కూడా. ఎందుకంటే నైవేద్యం చేయాలి కదండి స్టవ్ మీద, అందుకే ఇవన్నీ పనులు ఫినిష్ అయిపోయిన తర్వాత నేను వెళ్ళి ఫ్రెష్ అవుతాను. సింక్లో కూడా కొన్ని గిన్నెలు ఉన్నాయండి, బ్రేక్ఫాస్ట్ చేసినవి, మళ్ళీ వచ్చేసి వంట చేసినవి అవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ క్లీన్ చేసుకుంటే అయిపోతుందండి, ఇంట్లో వర్క్ అంతా అయిపోతుంది. స్నానం చేసిన తర్వాత గిన్నెలు కడగడం ఇలాంటివి ఎందుకో నాకు చేయాలనిపించదు. అయిపోయిందండి, సింక్లో కూడా గిన్నెలు కడిగేశాను. ఆల్మోస్ట్ కిచెన్లో అన్ని వర్క్స్ అయిపోయాయండి.
ఇప్పుడు నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి రావాలి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నిహారిక హోమ్ వ్లాగ్స్. మీరందరూ ఎలా ఉన్నారండి? నేను వచ్చేసి చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మార్నింగ్ నుంచి వ్లాగ్ స్టార్ట్ చేశానండి. మార్నింగ్ నుంచి నైట్ వరకు చూడండి ఫ్రెండ్స్, ఎక్కడ స్కిప్ చేయకండి. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. మన వీడియోస్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మార్నింగ్ నుంచి ఫాలో అవుతున్నారు కదండి. ఇంట్లో వర్క్ అంతా అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి దీపం వెలిగించాలి. స్టవ్ కూడా నీట్ చేసేసుకున్నాను. ఒక్క నిమిషం అండి, టీవీ కొంచెం వాల్యూమ్ తక్కువ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి స్టవ్ కూడా నీట్ చేసేసుకున్నానండి. ఇప్పుడు వచ్చేసి దేవుడికి నైవేద్యం చేయాలి. ఈరోజు ఫ్రైడే కదండి, ఖచ్చితంగా దేవుడికి వచ్చేసి నైవేద్యం చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? నైవేద్యము ఏమంటారు, షీర్ కుర్మా ఉంటాయి కదండి, సేమియా, దాంతో చేస్తున్నాను. షీర్ కుర్మాని అనుకోండి, కాకపోతే కొంచెం సింపుల్గా చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? చూస్తూ ఉండండి. ఓకేనా? కంటిన్యూ అవుతుంది లాగ్. ఇప్పుడు ఫస్ట్ నేను స్టవ్కి బొట్లు పెట్టేసుకుంటున్నానండి. ఫ్రైడే ఖచ్చితంగా స్టవ్కి మంచిగా నీట్గా తుడుచుకొని ఇలా బొట్లు పెట్టుకోవడం నాకు మ్యారేజ్ అయినప్పటి నుంచి అలవాటండి. తర్వాత నైవేద్యానికి గిన్నె పెట్టేశాను. పాలు కూడా స్టవ్ మీద పెట్టేశానండి. ఇప్పుడు వచ్చేసి నేను చెప్పాను కదా, ఈరోజు నైవేద్యం ఏం చేస్తున్నానో సింపుల్గా చేస్తున్నానండి, ఎక్కువ హడావిడి లేకుండా. ఫస్ట్ కొంచెం నెయ్యి యాడ్ చేశానండి. ఇది వచ్చేసి చాలా బాగుంటుందండి నెయ్యి. మీకు తెలుసో లేదో, మోండా మార్కెట్లో ఉంటుందండి ఇది, సికింద్రాబాద్. మా అమ్మ వాళ్ళది సికింద్రాబాదే కదండి. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను, మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు. నెయ్యి అయితే చాలా బాగుంటుందండి, మంచిగా పూసగా ఉంటుంది. అందుకే కొద్దిగానే వాడుతున్నానండి. మళ్ళా వెళ్ళి తెచ్చుకునే టైం ఉంటుందో లేదో అనేసి కొంచెం నెయ్యి వేసి, ఇప్పుడు దాంట్లో మనము షీర్ కుర్మాది ఆ సేమియా ఉంటుంది కదండి, షీర్ కుర్మా సేమియా, అది కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను. మరొక సైడు పాలు కూడా మంచిగా కాగాయి. ఇప్పుడు ఫ్రై అయిన దాంట్లో ఈ పాలు మనకు ఎంతైతే కావాలో అంత యాడ్ చేసుకొని, ఇప్పుడు దీంట్లో మిల్క్ మేడ్ యాడ్ చేశానండి. తర్వాత చక్కెర, ఆ క్లిప్ మిస్ అయిందండి. తర్వాత కొంచెం ఇలాచి పొడి, మళ్ళా సార పలుకులు, అంతేనండి. ఇంకా ఏం యాడ్ చేయలేదండి, సింపుల్గా చేశాను. సేమియా పాయసం లాగా చేశాను, కానీ టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి మీరు, టైం లేనప్పుడు. ప్రతిసారి సేమియాతో చేయడం మనకు బోర్ అనిపిస్తే ఇలా షీర్ కుర్మా మనము సింపుల్గా చేసుకొని దేవుడికి హ్యాపీగా నైవేద్యం పెట్టేయచ్చు. మా ఇంట్లో అందరికి కొంచెమే చేశానండి. మా వారు ఇంకా కొంచెం అడిగారు, నెక్స్ట్ టైం కొంచెం ఎక్కువ చేయాలి. అయిపోయిందండి, దేవుడికి కూడా దీపం వెలిగించేశాను. ఇంట్లో వర్క్ అంతా అయిపోయిందండి. వాషింగ్ మిషన్లో బట్టలు మాత్రం వేయాలి. బయట తులసి కోట దగ్గర కూడా దీపం వెలిగించేశాను, నైవేద్యం కూడా పెట్టేశాను. ఫ్రైడే రోజు ఖచ్చితంగా కమలం ముగ్గేస్తానండి, పసుపు కుంకుమతో. ఇలా ఫ్రైడే రోజు టీవీలో దేవుడి సాంగ్స్ పెట్టుకొని పూజ చేయాలంటే నాకు చాలా ఇష్టం అండి. ఇది వచ్చేసి మధ్యాహ్నం అంతవరకు షూట్ చేశానండి. లంచ్ అయిపోయిన తర్వాత కొంచెం సేపు రెస్ట్ తీసుకొని వీడియో ఎడిటింగ్ ఉంటుంది కదండి, అది కూడా చేసుకొని, ఇది వచ్చేసి సాయంత్రం అండి, ఈవినింగ్ నుంచి మళ్ళీ కంటిన్యూ చేశాను. ఇది సెంటర్ క్యాండిల్ అండి, మీకు తెలుసు కదా, లాస్ట్ టైం ఆకియా వెళ్ళినప్పుడు కొన్నానది. అక్వేరియం దగ్గర కూడా లైట్ వేశాను. ఇప్పుడు నేను వెళ్ళి ఫ్రెష్ అవ్వాలండి, ఎందుకంటే టెంపుల్కి వెళ్తున్నాను. చాలా డేస్ అయిపోయిందండి టెంపుల్స్కి వెళ్ళక. ఎందుకంటే నేను బ్యూటిషియన్కి కోర్సు స్టార్ట్ చేశానని చెప్పాను కదా, అస్సలు టైం కుదరట్లేదండి. పిల్లల హోంవర్క్స్, మళ్ళీ మా పాపకు మ్యూజిక్ క్లాసు, మళ్ళీ ఇంట్లో వర్క్స్, ఇవే సరిపోతున్నాయి. టెంపుల్స్కి వెళ్ళడం చాలా డేస్ అయిపోయిందని సాయిబాబా టెంపుల్కి వెళ్ళానండి. ఇక్కడ దర్శనం కూడా అయిపోయింది. దర్శనం అయిపోయాక మనం ఒక 5 minutes అలా కూర్చుంటాం కదా, అప్పుడు కొంచెం పిల్లలు ఆడుకుంటున్నారని చిన్నగా వీడియో తీశాను. నేను మ్యారేజ్ కాకముందుకు
సాయిబాబా భక్తురాలనండి. ఖచ్చితంగా థర్స్డే గుడికి వెళ్ళి మళ్ళా జాబ్ చేసేదానండి. మ్యారేజ్ కాకముందుకు గుడికి వెళ్ళి నేను ఫాస్టింగ్ కూడా ఉండేదానండి. మ్యారేజ్ అయ్యాక కొంచెం తగ్గిపోయాయండి. ఇక్కడ మా పిల్లలు ఇక్కడ కొంచెం ప్లేస్ అనేది కొంచెం స్పేషియస్గా పిల్లలు ఆడుకోవడానికి బాగుంటుందండి ఈ టెంపుల్లో. అంతేనండి, మార్నింగ్ నుంచి నైట్ వరకు వీడియో తీశాను. మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్, ఓకేనా? నేను ఏమంటారు, కొంచెం మీ సలహాలు సూచనలు కూడా ఇవ్వండి ఫ్రెండ్స్, ఓకేనా? వీడియో ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా మెన్షన్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ నిహారిక హోమ్ వ్లాగ్స్. ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. కామెంట్ చేయడానికి టైం లేకపోతే ఏదో ఒక సింబల్ పెట్టండి. ఒకరు నేను లాస్ట్ వీడియోలో ఫ్రిడ్జ్ టూర్ చేయాలని అడిగాను, ఒకరు కామెంట్ పెట్టారండి. ఖచ్చితంగా 2-3 డేస్లో చేయడానికి ట్రై చేస్తాను, ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ పిల్లలు చాలాసేపే ఆడుకున్నారండి. ఇంకా ఇంటికి వెళ్ళాక ఏం షూట్ చేయలేదండి. డిన్నర్ చేసి నేను పడుకునే ముందు మీకు బాయ్ చెప్పి పడుకున్నాను. ఇక్కడ వస్తూ మధ్యలో పన్నీర్ 65 తీసుకొని ఇంటికి వెళ్ళిపోయామండి. ఇక్కడ టేస్ట్ బాగుంటుందంట, మా వారు లాస్ట్ టైం తిన్నారు, అందుకే మాకు కూడా టేస్ట్ చూపిద్దామని ఇక్కడ ఆగామండి. పన్నీర్ 65 తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాము. వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే తెలుసు కదండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అంతేనండి, ఉంటానండి మరి. బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే, గుడ్ నైట్.